శ్రీ సరస్వతి నాట్య మండలి కళా సంస్థ గట్కేసర్ కళాకారులచే డెంగ్యూ, చికెన్ గన్యా, మలేరియా నిర్మూలన పోరాటం. పరిసరాల పరిశుభ్రత పాటించండి, దోమలను నిర్మూలించండి. ఎంత బాగా నిద్రపోతున్నావురా. దీని అమ్మ ఇంటి సాకినంత నా మీద అంటగట్టి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నావా? ఏమిటే ఇక్కడ మొగుడు పిల్లాలు ఏమి చేస్తున్నారు? చికెన్ బిర్యానీ తింటున్నాం, వస్తావా? ఇప్పుడే మటన్ బిర్యానీ తిని వస్తున్నాను. ఏ ఇతడు ఎంత మంచివాడో తెలుసా? ఎంత మంచివాడు! మేము పుట్టడానికి ఒక విధంగా ఇతనే కారకుడు. అది ఎట్టాగా? ఒసేయ్ పిచ్చి మొద్దు, ఇతడు ఇంటి చుట్టుప్రక్కల చెత్త చెదారం వేసుకుంటూ మురికి గుంటలు మాకు స్విమ్మింగ్ పూల్లా ఏర్పరిచాడు. నేను మా ఆయన దానిలోనే పుట్టి పెరిగి పెద్దవాళ్ళమై ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము. నా మతిమరుపు మండ, వీడు పోగేసిన పెంట కుప్పల నుండే మా అమ్మ నన్ను కన్నాదంట. అప్పుడప్పుడు చెబుతూ ఉండేది. ఒసేయ్ పిల్లమా, ఇంటికి పోదాం రావే. పోరా, నువ్వు శాకాహారివి, ఏ ఆకులో అలములో తిని బ్రతుకుతావు. నేనా మాంసాహారిని, రక్త మాంసంలో లేకుండా నేను బ్రతకలేను. నువ్వు పోరా, వస్తాను. ఏంటే మొగడంటే మర్యాద లేదంటే నీకు? ఈ ఈగల ఈరమ్మ దగ్గర నా పరువు తీస్తావా? ఇంటికి రా, నీ సంగతి చెప్తా. ఆగండి ఆగండి, హే ఏందే మీరు అసలు మొగుడు పెళ్ళాలేనా? కాట్ల కుక్కలా కొట్లాడుకుంటున్నారు. నా పరువు తీస్తావా? ఇంటికి రావే, నీ సంగతి చెప్తా. రా రా, నీ సంగతి చెప్తా. ఏందక్క, మీరు పుట్టడానికి వీడే కారణం అంటున్నారు. ఇంత మంచి చేసిన వాడికి మీరు ఏం చేస్తారక్క? ఓసి పిచ్చి మొద్దు, ఈ మానవులంతా వాళ్ళ వాడుక భాషలో ఎవరి మీదనైనా ప్రతాపం చూపిస్తూ దోమను నలిపినట్లు నలుపుతా అని మా జాతిని అవమానపరుస్తుంటే మా ముత్తాత తపస్సు చేశాడంట. తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకొని వరమడిగాడట. ఏమి వరం? మా జాతిని కించపరిచే ఈ మానవ జాతిని గజగజ వణికించాలి, మేమంటేనే భయపడాలి అని అడిగితే బ్రహ్మ తదాస్తు అన్నాడంట. అమ్మో, ఇంత స్టోరీ ఉందా మీ వెనుక? అందుకే మన రాష్ట్రమంతటా చలి వణుకు. డెంగ్యూ, చికెన్ గన్యా, మలేరియాతో వణికిస్తున్నది. అధికారులంతా తలపట్టుకొని అయోమయంలో పెట్టింది మేమే. ప్రధానమంత్రి మనవడికే తప్పలేదు మా పోటు దెబ్బ. పాడుముండల్లారా, చెవి దగ్గర ఒకటే రోజా మీ మాటలన్నీ అర్థమవుతున్నాయి. మీ పుట్టుకకు కారణము నేనా? హుసేయ్, నన్ను కుట్టొద్దే, కుట్టి డెంగ్యూతో చంపొద్దే. ఓ, నారు పోసినవాడు నీరు పోయక తప్పదు. మా పుట్టుకకు కారణము నీవు, మాకు ఆహారం కూడా నీవే. హుసేయ్, అశ్రద్ధతో పరిశుభ్రత పాటించినందుకు నాకు తగిన బుద్ధి చెబుతున్నారు. నన్ను కుట్టొద్దే, కుట్టొద్దే. అయ్యా, మా నాన్నగారు రాత్రి నుండి ఒళ్ళు కాలిపోతుంది. ఒంటి నిండా ఎర్రటి మచ్చలు, తలనొప్పి, వాంతులు. చూడండి డాక్టర్ గారు, మీ నాన్నకు 103 డిగ్రీల జ్వరం ఉంది. ఒంటి మీద ఎర్రటి మచ్చలు. చూస్తుంటే ఇది డెంగ్యూ వ్యాధిలా కనబడుతుంది. అయినా రక్త పరీక్ష చేయించండి, రేపు తీసుకురండి. ఇదిగో. ఏమిటి ఇంటి చుట్టుపక్కలంతా చెత్తా చెదారం? మన ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోదు, వీధి శుభ్రంగా ఉండాలి. ఈ చెత్తా చెదారం, ఈ మోరీలు, ఈ పెంట కుప్పలు, వీటి నుండే ఈ దోమలు ఆరు బయట మలమూత్రాలు చేసి ఇలా అపరిశుభ్రతతో ఉంటే దోమలు కుట్టి వాటి బారిన పడి డెంగ్యూ, చికెన్ గన్యా, మలేరియా రాకపోతే ఏమొస్తుంది? కాచి వడకట్టిన మంచి నీళ్లను త్రాగండి. ఇల్లే కాదు, వీధి శుభ్రం కూడా కాపాడండి. దోమల్ని మటుమాయం చేయండి. అయ్యా డాక్టర్ గారు, అందరూ శుభ్రత పరిశుభ్రత అంటే పెడచెవిని పెట్టాను. సోమరిపోతులా నా తిండి, నా బట్ట, నా ఇల్లు అనుకున్నాను. ఈ రోజు నుండి ఇంటి చుట్టుపక్కలే కాదు,
మా వీధంతా శుభ్రం చేస్తాను. నాలా శుభ్రత లేకుండా ఉండి జబ్బుతో మంచాన పడతారని ఊరంతా చాటిస్తాను. ఓ అన్నలారా, ఓ అయ్యలారా, ఓ అక్కలారా, శుభ్రత పాటించండి. దోమల్ని నాశనం చేయండి. డెంగ్యూ, చికెన్గన్యా, మలేరియా వ్యాధుల నుండి మనల్ని మనం ఊరిని కాపాడండి. దోమలు 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 బాబోయ్ దోమలు ఊరి వాడల్లో నిండి ఉన్నాయి. దోమలు 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 బాబోయ్ దోమలు ఊరి వాడల్లోన నిండి ఉన్నాయో దోమలు. చెట్టు చేమల్లో అంతటున్నాయి దోమలు, ఇళ్లలో వీధుల్లో తిరుగుచున్నాయి దోమలు. చెట్టు చేమల్లో అంతటున్నాయి దోమలు, ఇళ్లలో వీధుల్లో తిరుగుచున్నాయి దోమలు. ఇళ్లలో వీధుల్లో నిండి ఉన్నాయి దోమలు. ఆరు బయట మాల మూత్రము చేస్తే దోమలు. గుడ్లు పెట్టి పుట్టకొస్తాయి బాబోయ్ దోమలు. మరుగుదొడ్లు చుట్లు బ్లీచింగ్ జల్లి మోరిలల్లో దోమ మందును నింపు. దోమలు 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 బాబోయ్ దోమలు ఊరి వాడల్లోన నిండి ఉన్నాయో దోమలు. దోమలు 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 బాబోయ్ దోమలు ఊరి వాడల్లో నిండి ఉన్నాయి దోమలు. ఆదమర్చి నీవు నిద్రవుతుంటే దోమలు. జలగల్లెక్క రక్తం పీల్చును బాబోయ్ దోమలు. మలేరియా డెంగ్యూ మీలో నింపు. దోమలు. చికెన్ గున్యకు గురి చేయునయ్యో దోమలు. దోమ తెరను నీవు కట్టి నిద్రించు. దోమ కాటు లేని మేలు కొరుకో. దోమలు 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 బాబోయ్ దోమలు ఊరి వాడల్లోన నిండి ఉన్నాయో దోమలు. దోమలు 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 బాబోయ్ దోమలు ఊరి వాడల్లో నిండి ఉన్నాయి దోమలు. మలేరియా నీలో తెచ్చినవంటే దోమలు. చలి జ్వరముతో నిన్ను చంపును బాబోయ్ దోమలు. చికెన్ గన్యా కీళ్ళ నొప్పులతో దోమలు. డెంగ్యూ వ్యాధితో తాండవించును దోమలు. ఆసుపత్రికి వెంటనే వెళ్ళి డాక్టర్కు రక్త పరీక్ష చూయించు. దోమలు 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 బాబోయ్ దోమలు ఊరి వాడల్లోన నిండి ఉన్నాయో దోమలు. దోమలు 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 బాబోయ్ దోమలు ఊరి వాడల్లో నిండి ఉన్నాయి దోమలు. ఓయక్క ఓరన్న ఓరయ్య వినరో బాబులు. చిన్న దోమతో చిత్రాలెన్నోరో. జబ్బులు. మన తిండి మన బట్ట మన ఇల్లు అంటే చాలరు. ఇంటి పక్క వాళ్ళకైనా చెప్పరు. అయ్యలు. ఇంటి చుట్టూ పక్క శుభ్రము చేయి. దోమల్ని చంపి నడుము గట్టరా. దోమలు 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 బాబోయ్ దోమలు ఊరి వాడల్లోన నిండి ఉన్నాయో దోమలు. దోమలు 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 బాబోయ్ దోమలు ఊరి వాడల్లో నిండి ఉన్నాయి దోమలు. దోమలు 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 బాబోయ్ దోమలు ఊరి వాడల్లో నిండి ఉన్నాయి దోమలు. చెట్టు చెమల్లో అంతట ఉన్నాయి దోమలు,
ఇళ్ళ వీధుల్లో తిరుగుచున్నాయి దోమలు